ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరావు రెడ్డి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్లు క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ 28 అక్టోబర్ ట్యూస్డే. నిఫ్టీ విషయానికి వస్తే 29 పాయింట్ల నష్టంతో 25,936 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 150 పాయింట్ల నష్టంతో 84,628 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ మార్కెట్లో లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 50 పాయింట్లు అటు ఇటుగా 26కి ఒక రోజు వెళ్తుంది, ఒక రోజు 26 నుంచి కిందకు వస్తుంది. సో ఏంటి ఇప్పుడున్న మార్కెట్ సినారియో? లాస్ట్ 5 days నుంచి 25,950 దగ్గర రొటేట్ అవుతా ఉందండి. ఇవాళ 5వ రోజు ఆ ప్లేస్ లో నిలబడటం. సో మనం 5 days నుంచి ఈ 26,000 కిందనే ఉంటుంది. బట్ సైకలాజికల్ గా 26,000 దాటిందంటే మార్కెట్ ఆల్ టైమ్ హై పట్టడం చాలా ఈజీ అనమాట. కాబట్టి మార్కెట్ గ్రౌండ్ రెడీ చేసుకుంటుంది ఆల్ టైమ్ హైకి మనం అనుకోవచ్చు. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి కొంచెం మార్కెట్ డల్ గా ఉందండి. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ మార్కెట్ పుంజుకొని అండ్ ఆల్మోస్ట్ రికవరీ అయింది, లాస్ అయింది మొత్తం కూడా. మొత్తానికి అయితే నిఫ్టీ అయితే ఇప్పుడు 25,950 దగ్గర, అంటే సెన్సెక్స్ అయితే 151 పాయింట్స్ డౌన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయింది. మొత్తానికి ఈ రోజు ఏంటంటే ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, రియాలిటీ మూడు కొంచెం డల్ గా ఉన్నాయి అనమాట. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రోజు గుడ్ న్యూస్ ఉందన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎఫ్డిఐ పరిమితిని ఇంత ముందు ఉన్న 20% దగ్గర నుంచి 49% కి అప్ చేశారు. దాంతో ఆ స్ట్రాంగ్ న్యూస్ ఉండటం వల్ల ఆ సెక్టర్ ఈ రోజు 1% ప్లస్ లో క్లోజ్ అయింది. అండ్ మెటల్స్ వెరీ స్ట్రాంగ్, ఆల్ టైమ్ హైకి రీచ్ అయిందండి. మెటల్ ఇండెక్స్ ఈ రోజు ఆల్ టైమ్ హై. కాబట్టి మెటల్స్ అండ్ పిఎస్సి బ్యాంక్స్ లీడింగ్ లో ఉన్నాయండి. అండ్ ఐటీ, ఫార్మా, రియాలిటీ ఈ రోజు డ్రాక్ చేస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు మార్కెట్ ఓవరాల్ గా డల్ గా కనపడుతున్నా సరే 160 స్టాక్స్ 1 year హై జర్నీ అండి. అంటే పర్టికులర్ గా యూనియన్ బ్యాంక్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి, జేడబ్ల్యూ స్టీల్ ఒకటి, ఇండియన్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లారస్ ఇవన్నీ కూడా 1 year హై జర్నీ. ఆల్మోస్ట్ 1 year హైకి 1 year హై జర్నీ. అంటే ఇవాళ మార్కెట్ లో సెక్టోరియల్ ఒక మంచి మ్యాజిక్ జరిగింది. అంటే ఓవరాల్ గా మనకి వీక్నెస్ లా కనపడుతున్నా సరే, బట్ స్టాక్ స్పెసిఫిక్ కాస్ట్ మాత్రం చాలా వరకు ఈ రోజు బాగా మూవ్ అయింది. భారతీయ ఎయిర్టెల్ ఒకటి, ఎస్బీఐ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి. అంటే పిఎస్సి బ్యాంక్స్ లో గుడ్ న్యూస్ ఉంది, మెటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నెక్స్ట్ 10 days కోసం మెటల్స్ లో మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఏమైనా ఈటీఎఫ్ కావాలంటే మెటల్ ఈటీఎఫ్ బై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ స్టాక్స్ కూడా జేడబ్ల్యూ స్టీల్ స్టాక్ చార్ట్స్ చాలా బాగున్నాయి, టాటా స్టీల్ చార్ట్స్ కూడా. సో సుందరరావు రెడ్డి గారు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించిన మీటింగ్ కూడా ఉంది కదా. సో ఇది మార్కెట్లను ఇంకా ఏ విధంగా ప్రభావితం చేయబోయే అవకాశం ఉందంటారు? ఇది మార్కెట్లకి కలిసి వచ్చే అంశం అంటారు, లేదంటే కొంత నష్టపరిచే అవకాశం ఏదైనా ఉందంటారా? రేపు వెన్స్డే ఉందండి ఫెడ్ మీటింగ్. డెఫినెట్ గా వాళ్ళు 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తామన్నారు. కాబట్టి అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడం అనేది గ్యారెంటెడ్. అంటే మార్కెట్ కూడా దాన్ని తగ్గట్టే డిస్కౌంట్ చేసుకుంది. ఆ మధ్య గోల్డ్ ప్రైస్ బాగా పెరగడానికి కారణం కూడా ఇది ఒక రీజన్ అనమాట. కాబట్టి అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా సరే, అండ్ అక్కడ గ్రాసరీస్ అవన్నీ రేట్లు పెరుగుతున్నా సరే, ఇన్ఫ్లేషన్ పెరిగిద్దని సంగతి తెలిసి కూడా ఈ ట్రంప్ ప్రెజర్ తోటి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు అనమాట. కాబట్టి రేపు న్యూస్ పాజిటివ్ న్యూస్ వస్తుంది. బట్ మార్కెట్ కి అన్ని ముందే డిస్కౌంట్ చేసుకుంది. ఎందుకంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు 1 month బ్యాక్ డిక్లేర్ చేశారు. కాబట్టి మార్కెట్ లో సర్ప్రైజ్ మూవ్స్ అయితే ఉండవు, కానీ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుని ముందుకు వెళ్తుంది. అండ్ మీరు గోల్డ్ గురించి కూడా ప్రస్తావించారు. ఏంటి అసలు బంగారం, వెండి కూడా ఊహించిన రీతిలో అసలు అంటే దీపావళి దాకా ఇంకా అసలు ఆగేదే లేదు, తగ్గేదే లేదంటున్న రేంజ్ లో పెరిగిన బంగారం ఇవాళ అసలు సైలెంట్ గా ఫాలో అయిపోయింది ధరలు కూడా. ఎందుకంటారు? బేసికల్ గా ఆగస్ట్ 17th నుంచి అండ్ అక్టోబర్ 17th 2 months లో 37% పెరిగింది గోల్డ్. 37 అంటే ఎంత అంటే 3 సంవత్సరాలు పెరగాల్సినంత మూవ్ విత్ ఇన్ 2 months గా జరిగింది. అంటే గోల్డ్ లిటరల్లీ వాలటిలిటీ జోన్ లోకి ఎంటర్ అయింది. అది పెరిగినా అంతే ఉంటుంది, ఇంకా పడ్డ కూడా అంతే ఉంటుంది. కాబట్టి స్పెక్యులేటర్స్ ఎంటర్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అదే రేంజ్ లో ఉంటుంది. బట్ నేను అనుకోవడం 1,10,000 దగ్గర దానికి సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆ టైంకి, అప్పటి నుంచి బీన్ అవ్వచ్చు. ఏదైనా కానీ గోల్డ్, సిల్వర్ టూ మచ్ ఎలా పెరిగిందో అంతే స్పీడ్ తోటి అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. రెండు కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా కపుల్ ఆఫ్ డేస్ ఉండొచ్చు ఆ కరెక్షన్. అంటే మనం దీపావళి నాటికి ఆల్మోస్ట్ 1,30,000, 1,40,000 దాకా చూసాము. బట్ ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 1,25,000, 1,22,000 వరకు వచ్చేసింది. అవును, బట్ గుర్తుపెట్టుకుని ఇంటర్నేషనల్ ఏ బ్రోకర్ కూడా రేటింగ్ ఏం తగ్గించలా.
వాళ్ళ వ్యూస్ ఏమీ మార్చుకోవట్లా. అంటే ప్రతి ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్సే ఉన్నాయి. అయితే నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ ఆ స్పీడ్తో ఉన్నప్పుడు ఏదైనా సరే స్పీడ్గానే ప్రాఫిట్ బుక్ జరిగింది. ఓకే. సో అయితే ఇప్పుడు సుందరరామరెడ్డి గారు అంటే ఇప్పుడు అంటే గ్లోబల్గా చూసినా లోకల్గా చూసినా కూడా మార్కెట్లకి అన్ని అంశాలు చాలా పాజిటివ్గానే ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ని ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఏవీ లేవు. అండ్ మాన్సూన్ పరంగా చూస్తే మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 months నుంచి దేశవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు పుష్కలంగా వర్షాలు కురిశాయి కాబట్టి అంటే కన్జంప్షన్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే ఈ టైంలో ఒక 1 yearకి ఇప్పటి నుంచి ఒక 1 yearకి ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకొని మన రాడార్లో పెట్టుకోవాలి అంటే సెక్టోరియల్గా ఏ సెక్టర్స్ కొంత బాగుండొచ్చు అంటారు అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ దృష్టిలో ఉంచుకొని? యా, రీసెంట్గా క్యాపిటల్ మైండ్ వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేశారండి. December 26 కల్లా నిఫ్టీ టార్గెట్ ఆల్మోస్ట్ 30,000 అనమాట. ఓకే. అంటే ఇప్పటి నుంచి 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మామూలుగా మనం హిస్టారికల్ గా గ్రాఫ్లు చూసుకున్నా సరే ఎనీ 2 years మార్కెట్ సైడ్ వేలో ఉందనుకోండి అంటే థర్డ్ ఇయర్ రిటర్న్స్ డబుల్ డిజిట్ లో ఉంటాయి అనమాట. కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ లో బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ సైడ్ వే ఉంటే ఇంకో 2-3 months ఉండొచ్చేమో అంతే. ఎక్కువసేపు ఉంటే కొంచెం దీన్ని ఉంచడం కష్టం అనమాట. ఎందుకంటే సెన్సెక్స్ ఓవరాల్ గా ఈపీఎస్ 8-12% చొప్పున గ్రోత్ అవుతుంది. ఇప్పటికే 2 years నుంచి లిటరల్లీ ఫ్లాట్ గా ఉంది. కాబట్టి డెఫినెట్ గా 26 బిలాంగ్స్ టు బుల్ మార్కెట్. అందులో నో సెకండ్ థాట్స్ అనమాట. ఈ టైంలో మిడ్ స్మాల్ కంప్లీట్ గా ఆగిపోయింది లాస్ట్ 3 months నుంచి. అసలు పార్టిసిపేషన్ ఏం లేదు కొద్దిగా కూడా. ఓన్లీ లార్జ్ క్యాప్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు సేఫ్టీ సెక్యూర్ కావాలంటే లార్జ్ క్యాప్ లో చాలా స్టాక్స్ కూడా 10 years యావరేజ్ పీ దగ్గర ఉన్నాయి. వాటిని తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి చాలా హాట్ టెంపరీగా 1 or 2 months అంటే మాత్రం మెటల్స్ చాలా హాట్ ఉందండి. అంటే పిఎస్ బ్యాంక్స్ చాలా హాట్ గా ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అంటే మీరు రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని ఆల్మోస్ట్ లాస్ట్ 3 years యావరేజ్ చూసుకుంటే చాలా తక్కువలో ఉన్నాయి దొరుకుతున్నాయి. కాబట్టి అచ్చం లార్జ్ క్యాప్ తో ఫిల్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ 1 yearకి. ఓకే. ఎవరైనా రిస్క్ తీసుకుంటారు అనుకుంటే కనుక బాగా డిస్కౌంట్ లో దొరికేది మైక్రో క్యాప్ ఇండెక్స్ 250 ఇండెక్స్ ఫండ్. అది నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరలో అయినా సరే ఆ ఇండెక్స్ ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ 1 year. అండ్ అదే విధంగా సుందరరామరెడ్డి గారు లాస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి చిప్స్కి సంబంధించి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి దాని గ్రోత్కి సంబంధించి కూడా రెగ్యులర్గా మనం చూస్తున్నాం కదా. సో అంటే ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ ఏదైనా ఒక 1 year వరకు రాడార్లో పెట్టుకోవాలనుకుంటే దానికి మీరే సజెస్ట్ చేస్తారు? బేసికల్గా ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందంటే ఏ అయితే సెమీ కండక్టర్ ఏరియాలో ఆపరేట్ అవుతున్నాయో ఏ అయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంటర్ అవుతున్నాయో ఇవన్నీ కూడా లేదు. ఆల్మోస్ట్ 80 నుంచి 100 పీ దగ్గర నడుస్తున్నాయి. అంటే హైప్ ఎక్కువ ఉంది, రియాలిటీ ప్రాఫిట్ చాలా తక్కువ ఉంది. ఓకే. ఈవెన్ మీరు డెక్సాన్ అంబర్ చూసినా సరే అది 2-3 ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ తో రన్ అవుతున్నాయి. అంటే 2% ఆపరేషన్ ప్రాఫిట్ లో మార్జిన్ అయ్యే వాటికి 100 పీలు ఏంటండి. అదేంటంటే మూమెంట్ ఉన్నంత వరకు ఎన్ని మిగులుతాయి. మొన్నటి దాకా గోల్డ్ చేంజ్ చేసాము, ఇప్పుడు ఏమవుతుంది. అందుకని ఫండమెంటలీ సౌండ్ అందులో డౌట్ లేదు, బట్ వాల్యుయేషన్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. అందుకని ఎవరైనా సరే ఒకవేళ మోడర్న్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ టెక్నాలజీలోకి సెమీ కండక్టర్ కావచ్చు, లేదా డేటా సెంటర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మనకున్న చిన్న నాలెడ్జ్ తోటి సొంతంగా స్టాక్స్ తీసుకొని మనం స్ట్రక్ అయ్యే బదులు, ఎందుకంటే మెజర్ టైమ్స్ అవన్నీ స్మాల్ క్యాప్స్ ఈజీగా స్ట్రక్ అయిపోతారు. దాంతో పోల్చుకుంటే నీకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్నోవేటివ్ ఫండ్స్ అని దొరుకుతాయి. ఇన్నోవేటివ్ బిజినెస్ ఫండ్స్, ఇన్నోవేటివ్ ఫండ్స్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ లో కేటగిరీ దొరికింది థీమాటిక్. అందులో ఇన్వెస్ట్ చేసుకోండి, అవి మోర్ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్ తో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే న్యూస్ పరంగా అయితే బాగా హైప్ ఉంది కానీ బట్ గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్స్ పెడుతున్నారు గూగుల్ వాళ్ళు, అది 1.2 lakh crore పెడుతున్నారు. బట్ అది పెట్టేది గూగుల్, ఆ చార్ట్ మన దగ్గర దొరకవు, ఇక్కడ దొరకవు. రెండోది అదాని వాళ్ళది, అది ప్రైవేట్ కంపెనీ. అదాని దాని సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేవాళ్ళు అదాని డేటెక్స్ అని చెప్పి సపరేట్ అనమాట అది. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ఆల్రెడీ లీడింగ్ కంపెనీ, ఆ మూడు పెడుతున్నారు. పోనీ గుజరాత్లో చూసారనుకోండి, గుజరాత్లో రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు 1 gigawatts డేటా సెంటర్ ని, అది ఆల్రెడీ లార్జ్ క్యాప్ మార్కెట్ లో ఉంది. అంటే మిగతా వాళ్ళు టాటా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, వాళ్ళు 1,20,000 కోట్లు పెట్టి బీన్ చేశారు, బట్ అది ప్రైవేట్ కంపెనీ. అందుకని మెజారిటీ ఈ మోడర్న్ మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా లార్జ్ క్యాప్ కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్ అనమాట. అన్ని చిన్న కంపెనీసే ఉన్నాయి. ఇంకా చిన్న కంపెనీస్ రిస్క్ ఎక్కువ, రివార్డ్ చాలా తక్కువ. అంటే పర్టికులర్ లాస్ట్ 1 month చూడండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అని స్టక్ అయిపోయినాయి, ఓన్లీ లార్జ్ క్యాప్ మూవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే రిలయన్స్ ఒకటే మార్కెట్ గుంజింది 1000 points దాకా లాస్ట్ 1 week లో. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ర్యాలీ సెలెక్టెడ్ ర్యాలీ
కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం లీడింగ్ లోకి వచ్చి సై లాగుతున్నాయి. మిగతా మార్కెట్ మాత్రం 1 year లో దగ్గరలో ఉంది ఏమన్నట్టు ఉంది, పర్టికులర్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ చూసుకుంటే. అందుకని ఈ మధ్య డిస్టెన్స్ బాగా క్లియర్ గా కనపడుతుంది. అన్ని ర్యాలీలో పార్టిసిపేట్ చేయాల. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి 1% దగ్గరలో ఉంది. మైక్రో క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైకి 12% డిస్టెన్స్ లో ఉంది. అట్లా టూ మచ్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. అందుకని మనం మంచి కంపెనీ అని ఎత్తుకునే బదులు బెటర్ టు టేక్ ఇన్నోవేషన్ ఫండ్ అని ఉంటుంది, లేదా డిజిటల్ ఫండ్స్ అని ఉంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఈ మోడర్న్ టెక్నాలజీకి ఎక్స్పోజ్ అవ్వచ్చు రిస్క్ లేకుండా. కాబట్టి రిటైలర్స్కి ఏంటంటే మీరు కనుక ఇలాంటి వాటిలో పెట్టాలనుకుంటే డైరెక్ట్ స్టాక్ పికింగ్ బదులు ఏదర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్నోవేషన్ ఫండ్ అని ఉంటుంది, థీమాటిక్, అది కానీ పెట్టచ్చు. లేదా డిజిటల్ వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్కి వెళ్తారు, వాళ్ళు ప్లాంట్ విజిట్కి వెళ్తారు, మేనేజ్మెంట్తో మాట్లాడతారు, కంపారిజన్ చేస్తారు, బెస్ట్ ఆర్ట్ని పిక్ చేస్తారు. అందుకని మనం అనుకున్న ఈ హైప్ స్టోరీస్ వాళ్ళ నమ్మరు, రియాలిటీ చూసి తీసుకుంటారు. కాబట్టి అది బెటర్ అప్రోచ్. రైట్. సో అయితే మొత్తానికి 29th October రేపటి బుధవారంకి మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండొచ్చు అంటారు? అండ్ రేపటికి మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? ఇప్పటికి 5 days నుంచి మార్కెట్ 29,500 చుట్టూ రొటేట్ అవుతుందండి. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ అవుట్ ది 26,000 అనమాట. అంటే 5 days అక్కడ ఆగింది కాబట్టి అక్కడ మార్కెట్ ఇంకా సెల్లర్స్ ప్రెజర్ అంతా తీసుకొని ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ఆల్ టైమ్ హై చూసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.